Now we clearly learn about personal pronouns. So subjective, objective, possessive and reflexive pronouns are combinedly called as personal pronouns. So ikkada we have three types of persons: first person, second person and third person. So first person gives much priority to ourselves. మనకు మనము ప్రాధాన్యతనిచ్చేది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ మీన్స్ we give priority to the opposite person. మనకు ఎదురుగా మన ఎదుటి వ్యక్తికి ఇచ్చేటటువంటి ప్రయారిటీని, ఎదుటి వ్యక్తికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యతని సెకండ్ పర్సన్గా చెప్తాం. we together give much priority to the third person. మనం ఇద్దరము కలిసి ఇంకొక అనదర్ పర్సన్ గురించి, ఇంకొకరి గురించి మాట్లాడితే అతను థర్డ్ పర్సన్ అవుతాడు. సో ఫస్ట్ మనకు మనం ప్రాధాన్యత ఇచ్చేది ఐ, వి. ఎదుటి వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చేది సెకండ్ పర్సన్ యు, యు. మన ఇద్దరము కలిసి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతాం హీ, షీ, ఇట్, దే. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి? ఐ, నేను. ప్లూరల్ అంటే బహువచనం. సో ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ అంటే ఏమంటా? మేము, వి. ఓకే. సెకండ్ పర్సన్ సింగులర్ అనుకోండి యు, నీవు, యు, మీరు, ప్లూరల్ అయితే. అవునా? సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, మేము. సెకండ్ పర్సన్ సింగులర్ యు, నీవు, యు, మీరు. సో సెకండ్ పర్సన్లో సింగులర్ అయినా యునే వస్తుంది, ప్లూరల్ అయినా యునే వస్తుంది. మరి థర్డ్ పర్సన్ ఏంటి? హీ, అతను, షీ, ఆమె, ఇట్, అది లేక ఇది అనేసి. మన ఇద్దరం కలిసి ఏదైనా ఒక పేరు గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, రాము. సో ఎనీ నేమ్, అది కూడా థర్డ్ పర్సన్ కిందకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అనుకోండి, బహువచనము ఏమొస్తుంది? దే వస్తుంది. చూడండి, దే ఆర్ కమింగ్, దే ఆర్ రైటింగ్, దే ఆర్ క్లీనింగ్, దే ఆర్ వాషింగ్, దే ఆర్ రన్నింగ్. అలాగా థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు వస్తుంది. సో మనకు ప్రొనౌన్స్ అంటేనే ఫస్ట్ మనకు రావాల్సింది సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఐ, వి, యు, యు, హీ, షీ, ఇట్, దే. ఇవి వచ్చాయనుకోండి, దీన్ని బేస్ చేసుకునేసి మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కూడా రాయొచ్చు. సో ఫస్ట్ మన సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పైన గ్రిప్ వచ్చింది అనుకోండి, మనకి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, అన్ని స్టోరీ రైటింగ్స్ కానీ నేరేషన్స్ కానీ అన్నీ కూడా మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ క్లియర్గా వచ్చాయంటే రాసేసేయచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ స్టార్టింగ్లోనే మనం ఏదైనా సబ్జెక్ట్ని పెట్టేటప్పుడు ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నీ కూడా సెంటెన్స్ స్టార్టింగ్లోనే వస్తాయి. లేదా ఒక పర్సన్ని సెంటెన్స్ లాస్ట్లో మెన్షన్ చేయాలంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ ఏ లెటర్. సో ఐ అనేది మెన్షన్ చేస్తాం. దిస్ లెటర్ ఈజ్ రిటన్ బై మీ. ఈ లెటర్ నా చేత రాయబడింది. బై మీ అన్నాం కదా, మీ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఆబ్జెక్ట్ ఏంటి? మీ. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఆబ్జెక్ట్ అస్. సో మీరు ఇది గుర్తు పెట్టుకుంటే ఇవి ఈజీ అనమాట. ఐ ఆబ్జెక్టివ్ మీ, వి ఆబ్జెక్టివ్ అస్, యు, 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 యు. సింగులర్ అయినా ప్లూరల్ అయినా సబ్జెక్టివ్ యూనే వస్తుంది, ఆబ్జెక్టివ్ యూనే వస్తుంది. ఎట్లా? You close the door. The door is closed by you. So ikkada subjective you ne, objective you ne. He, daniki objective him, she, her, it, it. Sentence chudandi, he is painting a wall. A wall is being painted by him. He is writing a letter. A letter is being written by him. So he, him ga vastundi. She, her. It, it ga vastundi. Next third person plural ainappudu they, them. They planted the flowers. The flowers are planted by them. So they objective lo them ga vastundi annamata. Valla మొక్కలు నాటారు, ఆ మొక్కలు వాళ్ళ చేత నాటబడ్డాయి అనేసి. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ ద ఓనర్షిప్. ఓనర్షిప్ని తెలియజేస్తుంది. సో ఐ, మై, మైన్, వి, అవర్, అవర్స్.
మై అంకుల్ సింగులర్ అన్నమాట. అవర్ అంకుల్ ప్లూరల్. మై టీచర్, షీ ఈజ్ మై టీచర్ సింగులర్ అన్నమాట. అవర్, షీ ఈజ్ అవర్ టీచర్ ప్లూరల్. ఓకే. యూ, యువర్, యువర్స్. ఓకే. సో ఇక్కడ పొసెసివ్లో ఈజ్ దిస్ యువర్ పెన్, ఈ పెన్ను నీదేనా, యువర్, యువర్ అని వాడడం చూడండి, ఓనర్షిప్ తెలియజేస్తూ. నెక్స్ట్ ప్లూరల్ కూడా యూ, యువర్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ థర్డ్ పర్సన్ సింగులర్లో మనం పొసెసివ్ ప్రొనౌన్స్ చూస్తే చూడండి, హీ, హిస్. హీ, దిస్ ఇస్ హిస్ పెన్, హిస్ పెన్. సో ఓనర్షిప్ అనమాట, హిస్. దట్ బైక్ ఈస్ హిస్ బైక్, దట్ ఈస్ హిస్ బైక్. సో ఓనర్షిప్ అని తెలియజేస్తుంది అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్కి హీ, హిస్, షీ, హర్, హర్స్. దిస్ బిలాంగ్స్ టు హర్, దిస్ board belongs to her, this is hers pen. Next it, its. Next third person plural లో plural కి they కి their, theirs వస్తుంది అన్నమాట. their, that house is their, that is their house. సో అక్కడ their అనేది పొసెసివ్ వస్తుంది. నెక్స్ట్ రిఫ్లెక్సివ్. రిఫ్లెక్సివ్ మీన్స్ మనం ఏదైతే ఇక్కడ సబ్జెక్ట్ చెప్తామో ఆ సబ్జెక్టే మళ్ళీ తనంతట తనే, వాళ్ళంతట వాళ్ళే, ఆమెంతట ఆమె, అట్లా ఆమెనే చేసింది అని మళ్ళీ ప్రెస్ చేస్తూ చెప్పడం అనమాట. సో రిఫ్లెక్సివ్లో మనం చూడండి, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ చూస్తే మై సెల్ఫ్, ఐ మై సెల్ఫ్ కరెక్టెడ్ ఇట్. వి అవర్ సెల్ఫ్స్, వి అవర్ సెల్ఫ్స్ ప్రిపేర్డ్ ఇట్. యూ యువర్ సెల్ఫ్, యూ యువర్ సెల్ఫ్ గో అండ్ చెక్ ఇట్, నువ్వు నీ అంతటగా వెళ్ళి చెక్ చేసుకో. యూ యువర్ సెల్ఫ్, యూ యువర్ సెల్ఫ్ ప్లూరల్కి కూడా యూ యువర్ సెల్ఫ్ డూ ఇట్, మీరంతటగా అది కంప్లీట్ చేయండి అనేసి. హీ హిమ్సెల్ఫ్, షీ హర్ సెల్ఫ్, ఇట్ ఇట్ సెల్ఫ్. సో రిఫ్లెక్స్ అవుతున్నాను, తన ఆ పని చేయాలా, తనంతట తనే అనేసి. నెక్స్ట్ దే దెమ్ సెల్ఫ్స్, వాళ్ళంతట వాళ్ళే అని చెప్పేసి. సో ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ అన్నమాట. సో మనం సబ్జెక్టివ్ అనేది మనకు చాలా గ్రిప్గా పెట్టుకున్నామంటే ఈ మనం ప్రొనౌన్స్ అంటే నీవు వచ్చేయాలి. ఇవి ఎప్పుడైతే వచ్చేస్తాయనుకోండి నెక్స్ట్ ఆబ్జెక్టివ్, పొసెసివ్ అండ్ రిఫ్లెక్టివ్ ఆర్ ఈజీ. నెక్స్ట్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ దే డు నాట్ రెఫర్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్ or a thing or an idea. They do not refer a specific one. Indefinite pronouns again divided into singular and plural, and they consider some words are there which consider as singular and plural both. So indefinite pronouns in singular means another, anybody, anything, anyone, each, either, everyone, everything, everybody, someone, something, somebody, little, much, neither, nobody, no one, nothing, one, other. That means simple, in simply way we can understand there are some compound words with the any, every, some and no. So these are singular indefinite pronouns. That means if we write in sentences, they do not indicate in a specific manner. Next, plural. So both, few, many. So meanings మనం ఎట్లా చెప్తాము చూడండి. another, ఇంకొకటి, anybody, ఎవరైనా, anything, ఏదైనా, anyone, ఎవరైనా ఒకరు, each, ప్రతిదీ, సింగులర్గా ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు కదా, ప్రతిదీ, ఎయిదర్, వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు, అది కానీ ఇది కానీ, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు అంటే సింగిల్గా ప్రతి ఒక్కరు అనేసి. నెక్స్ట్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు, సమ్వన్, ఎవరో ఒకరు, సంథింగ్, ఏదో ఒకటి, సంబడి, ఎవరో ఒకరు, లిటిల్, కొంత, మచ్, కొద్దిగా, నెయిదర్, అది కాదు ఇది కాదు. ఇది కంప్లీట్ ఆపోజిట్ వర్డ్ అనమాట. చూడండి, ఎయిదర్ అండ్ నెయిదర్ చూస్తే ఎయిదర్ ఇది కానీ అది కానీ పాజిటివ్, నెయిదర్ ఇది కాదు అది కాదు నెగిటివ్.
ఓకే, నోబడి ఎవరు కాదు, నో వన్ ఎవరు లేరు, నథింగ్ ఏది కాదు, వన్ ఒకరు, అదర్ ఇంకొకరు. సో ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అన్నమాట. నెక్స్ట్ ప్లూరల్, బోత్ ఇద్దరు, టూ పర్సన్స్ని మనం చెప్పేటప్పుడు ఇద్దరు ఎవరైనా కావచ్చు. ఓకే, ఇద్దరు. ఫ్యూ కొద్ది మంది, కొద్దిగా, కొంత. మెనీ చాలామంది. ఓకే, దీనికి ఆపోజిట్ అనమాట, ఫ్యూ ఇంటూ మెనీ ఆర్ మోర్ అనమాట. నెక్స్ట్ అదర్స్ ఇతరులు. సెవరల్ చాలా, ప్లూరల్లో, ఇవన్నీ కూడా ప్లూరల్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సింగులర్ ఆర్ ప్లూరల్. దీస్ ప్రొనౌన్స్ దే మే బి సింగులర్ ఆర్ ప్లూరల్ అకార్డింగ్ టు ద సెంటెన్స్. సెంటెన్స్ని బట్టి అది ప్లూరల్ కావచ్చు లేదా సింగులర్ కావచ్చు. చూడండి, ఆల్ అన్నీ, ఎనీ ఏదైనా, మోర్ చాలా, మోస్ట్ చాలా ఎక్కువ, నన్ ఎవరు కారు. సో నో వన్ అని చెప్తాం కదా, నో వన్, నన్. నెక్స్ట్ సచ్ అలాంటివి, సచ్ డోంట్ డూ సచ్ థింగ్స్, అలాంటి పనులు చేయొద్దు అనేసి అట్లా చెప్పేటప్పుడు. సమ్ కొంత, కొద్దిగా అని చెప్పేటప్పుడు అనమాట. ఇవి అకార్డింగ్ టు ద సెంటెన్స్ దే మే బి సింగులర్ ఆర్ ప్లూరల్ అనమాట. సో ఇక్కడ మనము ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ మనం నేర్చుకునేటప్పుడు ఈజీ ఎగ్జాంపుల్స్లో నేర్చుకోవచ్చు అనమాట. ఐ కాల్డ్ వన్ అనదర్. ఓకే, ఇలాగ ఎగ్జాంపుల్స్తో మనం చెప్పుకున్నప్పుడు ఈ సెంటెన్సెస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. Demonstrative pronouns are used to point out things. Point out, to pointing out means this, that, these, those. So two types of demonstrative pronouns we have, singular and plural. So this and that are singular ones and these and those are plural ones. So this is my bag, these are our bags. That is a table, those are tables. So to point out things we use demonstrative pronouns. And next interrogative pronouns. Interrogative pronouns are used to ask questions. So we have different types of questions: who, whom, whose, what, which, why, when, where, like that. But only 5 pronouns, 5 who, whom, whose, what and which are called interrogative pronouns because the answers to these questions belongs to nouns. So what is the definition of pronoun? Pronoun is used instead of a noun. So the answers of who, whom, whose, what and which are nouns. For example, who is our Prime Minister? Mr. Narendra Modi. To whom this paper belongs to Ravi. Whose bag is it? It is Ramu's bag. What is that? That's a table. Which state do you belong to? Andhra Pradesh. So the answers of these questions belongs to nouns. That is why these 5 questions are called as, questioning words are called as interrogative pronouns. And the remaining why, when, or, they are not interrogative pronouns. They are just WH questions. They belongs to some relative clauses. But now interrogative pronouns means only 5. Remember, only 5. They are who, whom, whose, what and which. Next, reciprocal pronouns. Reciprocal pronouns you can easily identify, there are only 2. Each other and one another. So each other and one another, that means reciprocal pronouns means these pronouns are in mutual understanding or mutual relationship. For example, they cooperate each other, they love each other, they help one another, they help each other. So likewise, according to their mutual relationship and mutual understanding, these pronouns are. That is why we have only 2 reciprocal pronouns, each other and one another. And next, relative pronouns. Relative pronouns means they relate to the main class. Relative pronouns refers to the
మెయిన్ క్లాస్. ఆల్రెడీ ఒక సెంటెన్స్ గురించి మనం చెప్పినప్పుడు వాటి గురించి తిరిగి మనం చెప్పబోయేటప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏమేమి ఉన్నాయి? హూ, హూమ్, హూస్, విచ్, దట్, వేర్, వెన్, వై, వాట్. ఆల్రెడీ ఇంట్రగేటివ్ ప్రొనౌన్స్లో మనము హూ, హూమ్, హూస్ అండ్ విచ్, వాట్ని చెప్పాము. మరి అక్కడ వచ్చాయి కదా ఇంట్రగేటివ్ ప్రొనౌన్స్లో, మరి ఇక్కడ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్గా మళ్ళీ వచ్చాయంటే అవి ఇక్కడ క్వశ్చనింగ్గా వాడుతున్నాం అన్నమాట. సో సబ్స్టిట్యూట్, నౌన్కి సబ్స్టిట్యూట్గా అక్కడ క్వశ్చనింగ్లో మనము వాడుతున్నాం కాబట్టి ఇంట్రగేటివ్ ప్రొనౌన్స్లో కూడా ఆ వర్డ్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ క్వశ్చనింగ్ కాదు, ఆల్రెడీ మెన్షన్ చేసిన వాక్యంలో తిరిగి మనం చెప్పబోయేటప్పుడు ఆ మెయిన్ క్లాస్ గురించి మళ్ళీ చెప్పబోయేటప్పుడు ఇక్కడ ఈ వర్డ్స్ని ఇక్కడ వాడతాం. ఇక్కడ క్వశ్చనింగ్ చేయడం లేదు, ఇక్కడ చెప్తూ ఉన్నాం అన్నమాట. అర్థమవుతుందా అంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఇక్కడ హూ, హూమ్, హూజ్ అనేది దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ హియర్, దే ఆర్ ఇండికేటింగ్ ద ప్రీవియస్ సెంటెన్స్, ముందున్న సెంటెన్స్ని అవి మళ్ళీ చెప్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, హూ అన్నప్పుడు సబ్జెక్ట్, హూమ్ ఆబ్జెక్ట్, హూస్ పొసెసివ్నెస్ దట్ మీన్స్ ఓనర్షిప్, విచ్ మీన్స్ animal, bird, thing, person, place, etc. That means person, things, animals, birds అలా వాటికి యూజ్ చేస్తాం. Where means place, when means time, why అంటే ఒక రీజన్ తెలుపుతుంది, what means ఒక ఇన్ఫర్మేషన్ని తెలుపుతుంది అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను చూడండి. who ఎట్లా యూజ్ చేస్తాము? this is the man who gave it to me, ఇది నాకు ఇచ్చిన వ్యక్తి ఇతనే. అంటే ఆల్రెడీ ఒక మనిషి గురించి మనం చెప్తున్నాం, అతనే ఇది నాకు ఇచ్చాడు. ఎవరిచ్చారు? హూ మీన్స్ హీ గేవ్ ఇట్. సో హూ అనేది మనం క్వశ్చన్ వేసినప్పుడు హీ గేవ్ ఇట్, ఎవరు హీ? దిస్ ఇస్ ద మ్యాన్, ఆ మనిషే నాకు ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ చేయడం లేదన్నమాట. దిస్ ఇస్ ద మ్యాన్ హూ గేవ్ ఇట్, ఇది ఎవరైతే నాకు ఇచ్చారో, ఇక్కడ హూకి అర్థం ఏంటి? ఎవరైతే ఇది నాకు ఇచ్చారో అతను ఇతనే అని చెప్పేసి చెప్పడం అన్నమాట. సో ఇక్కడ హూమ్ అంటే ఎవరిని, ఎవరినైతే. సో ఇక్కడ దిస్ ఇస్ ద బాయ్ హూమ్ ఐ వాంట్ టు మీట్, నేను కలవాలనుకున్న అబ్బాయి ఒక అబ్బాయి అని చెప్పానే, ఆ అబ్బాయి ఇతనే. సో నేను ఎవరినైతే కలవాలనుకుంటున్నానో ఆ అబ్బాయి ఇతనే అని చెప్పేసి ఇక్కడ హూమ్ని చెప్పడం. నెక్స్ట్ హూస్, హూస్ అంటే ఏంటి? ఏది, ఏదైతే అనేసి వస్తుంది. ఇక్కడ దిస్ ఇస్ ద బాయ్ హూస్ పెన్ ఐ టుక్, హూస్ పెన్ ఐ టుక్, ఎవరి పెన్ అయితే నేను తీసుకున్నానో, ఎవరిదైతే నేను తీసుకున్నానో ఆ పెన్ను ఇతనిదే. సో ఇక్కడ ఓనర్షిప్ తెలుపుతుంది అనమాట. ఎవరి పెన్ అయితే, హూస్ పెన్ ఐ టుక్, ఎవరి పెన్ అయితే నేను తీసుకున్నానో ఆ పెన్ను ఇతనిదే అనేసి ఓనర్షిప్ తెలుపుతుంది అనమాట. నెక్స్ట్ విచ్, ఏదైతే. ఏదైతే చూడండి, ద పెన్ which you took is mine, the pen which you took is mine. నువ్వు ఏదైతే పెన్ను తీసుకున్నావో అది నాది. అంటే ఇక్కడ కూడా ఓనర్షిప్ తెలియజేస్తుంది అన్నమాట. ఏంటి? ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో అది నాది. విచ్ ఏదైతే, ఇక్కడ చూడండి, హూ ఎవరైతే, హూమ్ ఎవరినైతే, హూస్ ఎవరిదైతే, విచ్ ఏదైతే. నెక్స్ట్ దట్, చూడండి, దిస్ ఇస్ ద పార్క్ దట్ ఐ లైక్ మోస్ట్, దిస్ ఇస్ ద పార్క్, ఈ పార్కే దట్ ఐ లైక్ మోస్ట్, ఏదైతే నాకు బాగా ఇష్టం అని చెప్తూ వచ్చానే పార్క్ అది ఇదే. సో ఏదైతే అని తిరిగి మళ్ళీ మెయిన్ సెంటెన్స్ రెఫర్ చేసేటప్పుడు ఇక్కడ దట్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వేర్, ఎక్కడైతే. చూడండి, ద సిటీ వేర్ ఐ లివ్డ్ వాస్ ప్రెటీ, ద సిటీ వేర్ ఐ లివ్డ్, నేను ఎక్కడైతే నివసించానో ఇంతకుముందు ఆ సిటీ ఇట్ వాస్ ప్రెటీ, చాలా అందంగా ఉంది. అది ఏదైతే సిటీ నేను నివసించానో అది అందంగా ఉంది. సో ఇక్కడ క్వశ్చనింగ్ చేయడం లేదండి, ఏదైతే ఎవరైతే అని చెప్తున్నాయి ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వెన్, ఎప్పుడైతే, ఎప్పుడు. చూడండి టైం చెప్తుంది ఎట్లా, వీ హ్యావ్ టు ప్రజెంట్ హిమ్ వెన్ వీ మీట్, మనం అతనికి ప్రజెంట్ చేయాలి, ఒక బహుమతిని ఇవ్వాలా. వెన్ వీ మీట్, ఎప్పుడైతే మనం కలుస్తామో అప్పుడు అతనికి ఒక గిఫ్ట్ని ఇవ్వాలి. నెక్స్ట్ వై, రీజన్ అన్నమాట, ఎందుకు అని చెప్తాం కదా. చూడండి, దిస్ ఇస్ ద రీజన్ వై ఐ బీట్ యూ, నేను నిన్ను కొట్టడానికి గల కారణం ఇదే. అంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్స్ కారణంగా నేను కొడుతున్నాను అని,
చూడండి, దిస్ ఇస్ ద రీజన్ వై ఐ బీట్ యూ. నేను ఆల్రెడీ కొట్టానే, దానికి కారణం ఇదే అనేసి ఆ రీజన్కి రిలేటివ్ ప్రొనౌన్ అనమాట ఇది, దిస్ అండ్ వై అనేది. నెక్స్ట్ వాట్, ఇది ఇన్ఫర్మేషన్ తెలుపుతుంది అనమాట, సమాచారాన్ని తెలుపుతుంది. ఏంటి? డోంట్ ఫర్గెట్ వాట్ ఐ టోల్డ్ యూ. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ టోల్డ్, నేను ఏదైతే నీకు చెప్పానో అది మర్చిపోవద్దు. అంటే ఏదైతే ఆల్రెడీ దాని గురించి చెప్పి ఉంటారనమాట, ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు డిస్కస్ చేసి ఉంటారు. కాబట్టి డోంట్ ఫర్గెట్ వాట్ ఐ టోల్డ్ యూ, నేను నీకు చెప్పిన గురించి మర్చిపోవద్దు. సో ఆల్రెడీ చెప్పిన దాని గురించి ఇక్కడ వాట్ అనేది మనకు రిలేటివ్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఇవి ఇంట్రాగేటివ్ వర్డ్స్ కాదనమాట, ఆల్రెడీ జరిగిన వాటి గురించి, తెలిసిన వ్యక్తి గురించి, ఉన్న సిటీ గురించి ఇంట్రడ్యూస్ చేసేటువంటి రిలేటివ్గా ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఇది. సో ఒకసారి రిపీట్ చేద్దామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, హూమ్, హూస్, విచ్, దట్, వేర్, వెన్, వై, వాట్. సో today in our class what we have discussed, let's remember pronouns. Pronouns are used instead of nouns. So different kinds of pronouns. Personal pronouns. In the personal pronouns, subjective pronouns, objective pronouns, possessive pronouns and reflexive pronouns. And next, demonstrative pronouns, interrogative pronouns, reciprocal pronouns, relative pronouns. Okay, so I think you like this video, so do subscribe my channel, like this video and share this video.